హలో అండి, నమస్తే. వాణిశ్రీ గారు బెల్లమావకాయ పట్టారు, కానీ ఆ బెల్లమావకాయ మనకు టెలికాస్ట్ అవడానికి ఇంకా 10 days పైన పడుతుంది. మీకు ఫస్ట్ ఈ ఎపిసోడే వస్తుంది, సుగంధి వాటర్. ఇది ఇమ్మీడియట్గా చేస్తాం కాబట్టి. సో వాణిశ్రీ గారు మన ముందుకు వచ్చారు. షీఈస్ బేసికల్లీ ఫ్రమ్ విజయనగరం నుంచి వచ్చారు, ఆ తర్వాత విజయవాడ, ఆ తర్వాత మన నల్గొండ. 3 years మారిపోతా ఉంటాం. వాళ్ళ అబ్బాయికి కోడలికి ఉద్యోగం, అబ్బాయి ఉద్యోగం కోసం మారుతూ ఉంటారు. సో డిఫరెంట్ హెల్త్ కాన్షియస్ అండి చాలా. ఆ నేపథ్యంలో మా ఇద్దరికి పరిచయము అది కొంచెం ఒక 2 years 1.5 years అవుతుందండి. ఊరు వచ్చి 3 years, రేపు జూలై నన్ను కలిసి మిమ్మల్ని కలిసి 2 years అవుతుంది. అప్పటి నుంచి అప్పుడప్పుడు మాట్లాడినప్పుడల్లా ఇదే వస్తుంటాయి, ఏదో ఒక సబ్జెక్టు. నాకు ఆడవాళ్ళంటే ఇలా ఉండాలనిపిస్తుంది. అలాంటి ఆడవాళ్ళు ఉండకూడదు, ఏదో ఒకటి సాధించాలి. ఎంతసేపు ఇంట్లోనే నా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అదేం లేదండి, తలుచుకుంటే ఎంతసేపు. నేను మీలాగనే ఒక ఫైన్ డే జస్ట్ 2.5-3 ఏళ్ళ క్రితం తలుచుకున్నాను, ఓపెన్ చేశాను. అట్లనే మీరు కూడా ఏదన్నా మీదంటూ ఒక బిజినెస్, మీదంటూ ఒకటి, ఎవరైనా ఎప్పుడైనా ఏమన్నా చేయొచ్చు. కానీ నేను ఆల్వేస్ వర్కింగే. ఈరోజు ఈ క్షణం పెళ్ళయింది, నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి నాకు వర్క్ స్టార్ట్ అయిపోయింది. మా వారిది అప్పుడు వీడియోగ్రఫీ ఫీల్డ్ అనమాట. మా దగ్గర ఒక 4 వీడియోగ్రాఫర్లు ఉండేవారు. సార్ కూడా వీడియోగ్రఫీ షాప్ ఉండేది మాకు, క్యాసెట్స్ అవన్నీ. అందులో ఆడియో డబ్బింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు అప్పట్లో. ఎవరో కొంతమంది లోకల్లో అక్కడక్కడ, అది కూడా వాళ్ళ తీసిన వీడియోల కోసం చేసుకునేవాళ్ళు. మాకేమో ప్రొడక్షన్ ఎక్కువ ఉండేది, డబ్బింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తే నేను ఉండి చెప్పగానే నేను చేస్తాను అన్నాను. అప్పట్లో ఆడియో డబ్బింగ్ అంటే ఇప్పట్లో కంప్యూటర్లు కాదు. ఒక పాట కోసం ఒక క్యాసెట్ అయ్యాలి, రివైండ్ ఫార్వర్డ్లు అన్నీ చేసి ఒకటి ఆడియో డబ్బింగ్ చేయాలంటే ఒక పూట మొత్తం ఒక 5-6 గంటల పైన పట్టేది. అది అన్ని ఉల్లి దెబ్బలు తిన్నారు కాబట్టి ఇప్పుడు శిల్పంగా రెడీగా మా ముందుకు వచ్చారు. అలాంటి చాలా 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 మా వారు ఏ బిజినెస్ చేస్తే అందులో హెల్పింగ్గా నేనేం చేయగలుగుతా, అది ప్రతి ఆడవాళ్ళు అని చూసుకునేది, వెనక కాదు. సో ఈ సమ్మర్లో మేము వాణిశ్రీ గారిని నేను మన ఛానల్కి పిలిపించింది 2 reasons. ఒకటేమో ఈ ఎండాకాలం సులభంగా చల్లవ చేసేలాగా, హెల్త్ని ఇంప్రూవ్ చేసేలాగా సుగంధి వాటర్ మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలి, అండ్ మనందరికి ఇష్టమైన బెల్లం ఆవకాయ ఎలా పట్టుకోవాలి. బెల్లం ఆవకాయ ఆల్రెడీ పట్టాము, ఆ ఎపిసోడ్ ఇప్పుడే రాదు, బికాస్ దానికి చాలా ప్రాసెస్ ఉంది. కానీ వర్త్ వాచింగ్, వర్త్ డూయింగ్ అండి అదైతే. అండ్ ఇది మాత్రం మీరు ఇమ్మీడియట్గా చేసేసుకోవచ్చు. దానికి అన్ని పావులు కూడా ఆవిడే రెడీ చేసి తీసుకొచ్చారు. ఎలా అంటే ఇవి వట్టి వేళ్ళు అంటారు. ప్రతి షాపుల్లో దొరుకుతాయండి ఇవి. ఎచ్చాల కొట్టుల్లో అక్కడ మీరు సుగంధి కానీ, కొంతమంది వట్టి వేళ్ళు అంటారు, కొందరు కొన్ని ఏరియాలో నన్నారి అంటారు, సుగంధి అంటాము. కానీ మనం ఎక్కడంటే బళ్ళ మీద తాగుతాం, బళ్ళ మీద ఎక్కువ ఎండాకాలమే కనిపిస్తాయి ఇది. కానీ ఎప్పుడు చేసుకోవచ్చు. రక్తం ప్యూరిఫై అవుతుందండి దీనివల్ల. బ్లడ్ లో ఉన్న దోషాలు కానీ ఏమన్నా ఉన్నా కానీ పోతాయి. రక్తం ఇమీడియట్ గా మనకి అభివృద్ధి చెందటం కానీ క్లీన్ అవుతుంది. గుడ్. రక్త శుద్ధి అంటే మీకు అర్థమైంది కదా. మన బాడీలో ఎలాంటి రోగాలు వచ్చినాయి కానండి, ఫస్ట్ దానికి వేసుకునే మెడిసిన్ మనకి పద్ధతిగా మన ఒంటికి ఆ పర్టికులర్ అవయవానికి చేరాలంటే ముందు రక్తం శుద్ధిగా ఉండాలి. దేనికైనా రక్త శుద్ధి అనేది ఇంపార్టెంట్. అది హ్యాపన్స్ విత్ దిస్ సుగంధి న్యాచురల్లీ. సో ఏం చేయాలి, సుగంధి వాటర్ మేము గ్లాస్లో ఇలా కలుపుకొని, ఇదిగోండి ఆల్రెడీ ఎవ్రీ ఇయర్ పెడతారంట. ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో చేసుకున్న నాకు తీసుకొచ్చారు, మీకు కాదు. మీకేమో చేసి చూపించడం నేర్పిస్తారు. ఇప్పుడు ఇలా పోసుకొని జస్ట్ కొన్ని సోడా ఉన్న వాటర్ పోసుకొని, ఇదిగోండి చియా గింజలు కానీ సబ్జా గింజలు కానీ నానబెట్టుకుంటే అదొక స్పూన్ వేసుకొని కలుపుకొని తాగేస్తే ఖేల్ కథ, బాడీ కూల్. సుగంధితో రకరకాలు చేసుకోండి. సుగంధి పాలు చేసుకోవచ్చు, సుగంధి కటోరా చేసుకోవచ్చు, చియా సీడ్స్ వేసి సుగంధి అంటే వేడి బాగా చేసినప్పుడు ఈ సుగంధిలో సబ్జా గింజలు వేసుకుంటే సబ్జా గింజలు, చియా సీడ్స్ ఉంటే చియా సీడ్స్ వేసుకుంటే ఇమీడియట్గా మీకు బాడీ కూల్ అవుతుంది. వడకొట్టడం కానీ ఎలాంటివి కానీ ఏమి ఉండవు అన్నమాట. ఎండాకాలం చాలా చాలా ఉపయోగం. ఓకే, డన్. ఏం చేయాలో చెప్పండి ఇప్పుడు. ఏం లేదండి, ఇవి 1/2 kilo కొమ్ములు తెచ్చుకోండి షాప్లోంచి. ఇవి కడిగి 2-3 సార్లు కడిగేయండి. అంటే మట్టి అలా ఉంటుంది కదా, అది కడిగేసి మునిగే వరకు అలా నీళ్లు ఉంచి 3 days 2 days అలా పెడితే మీకు ఇందులో పులుపు వాసన రావటం అలాంటివి, పొలవటం అలాంటివి ఏమి ఉండదండి. నేను నానేసుకో 2 days అయింది, మీకు అందరికి చూపించడానికి తీసుకొచ్చా. వాటర్ ఏం పాడవద్దు. అందులోంచి తీసేసినాక నానిపోతాయి. ఇవి నానిపోయి కొంచెం మెత్తగా అయినాక దంచేవాళ్ళు దంచుకోండి, బండారోలో ఉంటే ఓపిక ఉంటే. లేదంటే మిక్సీలో ఇలాంటి చిన్నవి అయితేనే తెచ్చుకోండి కొమ్ములు. ఇవి మిక్సీలో మిక్సీలో వేసుకోవడానికి సన్నగా అయితే తొందరగా నలుగుతాయి, లేదంటే బండతో నల్లగా లావుగా ఉండి నలగరు, ఇలా సన్నగా ఉంటే తొందరగా నలుగుతారు.
అది కొంచెం దంచుకొని దాంట్లో దానికి సరిపడా డబల్ వచ్చిన క్వాంటిటీకి మెత్తగా అయినాక మెత్తగా అయినాక చెప్దాం. ఓకే. చూడండి, నేను వంట చేద్దరు అంటాను, నేను పిలిస్తే బండగా ఉన్నారు దంచాలి అది అంటున్నాను. నేను అనలేదండి. మీకు అలా అనిపించిందా లేదా? చలో మిక్సీ తీసుకొస్తాను విత్ యువర్ పర్మిషన్ మేడం. ఇదిగోండి, ఇలాంటివి కొనుక్కొచ్చేసుకోండి. పావు కిలోకి 2 కిలోలు పంచదార అండ్ నిమ్మ ఉప్పు, 50 గ్రాములు నిమ్మ ఉప్పు. ఇది ఒక లెక్క. నిమ్మ ఉప్పు మంచిది కాదు అనుకున్న వాళ్ళు కాదు, అది అవాయిడ్ చేస్తే బెస్ట్. దాని బదులు ఒక 10 పెద్ద సైజు నిమ్మరసం పిండుకో, అదే బెస్ట్. సో ఇది పంచదార వేసేస్తున్నా అండి. 2 కిలోలు పంచదార. నీళ్ళన్నీ 2 లీటర్స్ వాటర్. దాంట్లో 1 లీటర్ పోయింది. ఇది దంచడానికి కదా. 1 లీటర్ వాటర్ చాలు. దీంట్లో కూడా ఉన్నాయి కదా. 1 లీటర్ వాటర్ పోసి ఫ్రిడ్జ్లో అదే స్టవ్ మీద పెట్టాను. అది సరిపోదేమో ఇవి పోస్తే. ఇది పోస్తే సరిపోదు. ఇంకా పెద్ద గిన్నె తీసుకొని 2 కిలోలు పంచదార, లీటర్ నీళ్ళు, మళ్ళీ ఇంకో లీటర్ నీళ్ళు. మనం నానేసింది దంచుకొని కూడా ఇందులో వేసుకునేది ఉంది, అందుకని ఇంత లోతు తీసుకున్నాం. ఇది పొయ్యి మీద పెట్టేస్తాం. స్టవ్ మీద మసాలా పెడదాం. హై ఫ్లేమ్ అండి, మీడియం ఫ్లేమా? హై ఫ్లేమ్. ఇప్పుడు ఈ పావు కిలో సుగంధి వట్టివేళ్ళు వేరు, సుగంధి వేళ్ళు వేరు అండి? 2 ఒకటే. అంటే సన్నగా పొడుగ్గా ఉంటాయి వట్టివేళ్ళు అని, అవేంటి? అవి వచ్చి వేళ్ళు అంటారు కదా, సన్నగా ఉండి. సన్నగా వచ్చి ముదురుకి. ఓకే. ఏదన్నా రూట్కి సంబంధించిందే కానీ లావు సన్న. ఈ నీళ్ళే పోసుకుంటున్నా. ఇది 1 లీటర్ ఉంటాయి. లీటర్ నానేసాను, లీటర్ నీళ్ళు పోసాను. ఓకే. మెత్తగా చేయాలండి, మరీ మెత్తగా అక్కర్లా, కచ్చపిచ్చి. చూడండి, ఇంకొంచెం వాటర్ వద్దాం. ఇంకోండి ఇట్లా అయిందండి. చాలు, ఇట్లా అయింది. ఇట్లా ముద్ద అంతే. బాగా అయిందండి. దీంట్లో వాటర్ ఏం లేదు, ఇంకా వాటర్ ఏమి ఉండదండి. అందుకనే 2 లీటర్స్ అది కషాయం లాగా వస్తుంది కదా. ఈవిడ లీటర్లు పెడతారు కాబట్టి ఎవ్రీ ఇయర్ కోడళ్ళకి కూతుళ్ళకి మనకి బేఫికర్ చేయొచ్చు యాజ్ ఇట్ ఈస్గా. ఈ సమ్మర్ మనకి వెళ్ళిపోయినట్టే, అయిపోయినాయి ఇంకా అంతే. ఇట్లా మంచిగా. నిజంగా గ్రేట్ అండి మీరు. ఈ రోజుల్లో కూడా ఇట్లాగా ఈ సుగంధి వాటర్ ఇంట్లో చేసుకోవటం. అంటే బయట వాళ్ళు ఇంత ఇదిగా కల్తీ లేకుండా ఏమి ఇవ్వరు. కొంచెం క్వాంటిటీ వేసి ఇస్తారు. మనం కొంచెం ఎక్కువ వేసుకున్నాము అదే కాస్ట్కి వస్తుంది. కాకపోతే కొంచెం శ్రమ పడాలి. కొద్దిగా వాటర్ వేసేసి మనం ఏమి గంటలు ఏమి కూర్చోం కదా, ఎప్పుడో నానేసేస్తాం. 2 రోజుల క్రితం నానబెట్టారండి. ఇది మంచిగా కడిగేసి, ఇది 3వ రోజు. అంతే. నేను చేద్దామండి అంటే ఆవిడే నానబెట్టుకొని వచ్చారు. మంచి వాళ్ళు ఉన్నారండి ఇంకా దేశంలో, ప్రపంచం మీద. మనం గుర్తించటమే ఆలస్యం. సో ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని వడకట్టేసి క్లాత్తో వడగడదాం. క్లాత్ అయినా సర్లే, గట్టిగా పిసికి పిండి ఫస్ట్ పక్కకేయండి. అంతే కదండి? అంతే. మనం కొబ్బరి పాలు తీస్తాం చూసారా, సేమ్ ప్రొసీజర్. అంతేనా? అంతే. దాంట్లో ఉన్న సారాన్ని వాడుకోవడం. మీలో ఉన్న సారాన్ని వాళ్ళకి, ప్రేక్షకులకి ఉపయోగపడేటట్టు చెప్తున్నారు మీరు. నేను నా ఇంటి వరకే, కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే ప్రపంచం అందరికీ తెలుస్తుంది. నాకు ఒక్క ఇంటికి సరిపోదు కదా. అందుకే మీకు ఏమన్నా పాతకాలం రెసిపీస్ అవి వస్తే కనుక ఇమ్మీడియట్గా నాకు మెయిల్ చేయండి. నాకు ఈ పలానాది వచ్చు, నేనే మీ దగ్గరికి వస్తాను. లేకపోతే మిమ్మల్ని ఇక్కడికి ఎలాగా రావాలంటా ఉంటాం కదా, తరతరాలు. చాలా మందికి ఎట్లా అండి, మనకు వచ్చిన విద్యను ఎందుకు వదిలేస్తున్నారు అట్లా? డెఫినెట్గా అది ప్రపంచానికి ఉపయోగపడేటట్టు చాటి చెప్తాం. ఇప్పుడు ఆ బెల్లం ఆవకాయ పట్టడానికి 1 గంటన్నర మేము వచ్చు. ఆవిడ ప్రతి సంవత్సరం పట్టేదే, కానీ మీకు అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలి అంటానికి కొలతలు అది ఇది చాలా చేసినాం. సో కొంతవరకు వచ్చింది. నేను క్లాత్ వేసి పట్టుకుంటా, మీరు పోయండి. జల్లి గిన్నెస్తే సరిపోదండి, బట్ట మాత్రమే తుక్కు లేకుండా చెత్త లేకుండా. ఒకవేళ ఈ వేళ్ళు కాబట్టి చిన్న చిన్న మట్టి ఇవి కూడా ఉండొచ్చు, ఇసుక అది. అందుకని గుడ్డలో అయితే మీకు
ఇది అసలు సిసలు ఒరిజినల్ సుగంధి వాటర్, మన కొబ్బరి పాలు లెక్క సుగంధి పాలు అనొచ్చు. సుగంధి పాలు, పాలు పోసుకుంటే సుగంధి పాలు అంటే నా ఉద్దేశము ఓకే. దీనిలో సుగంధిలో ఉన్న రసం ఏమోలేండి, ఏదోటి మీకు అర్థమైంది. నాకా చెప్పరాదు. పాప మానిశ్రీ గారా కొత్త వయసు అయిపోయిన వాళ్ళం. అయ్యా నెవర్. ఏమో అంటారు కదా, అనుభవానికి వయసు ఉండదు, అనుభవం అంటారు దాన్ని, వయసు అన్నారు. ఎంత అనుభవజ్ఞులు అయితే అంత యంగ్ వచ్చింది. అంతే. దీన్ని మనం ఆల్రెడీ అది ఉడుకుతుంది కదండి, దానిలో పోసేస్తున్నా. పంచదార పాకంలో సుగంధి పాలు కలిపేసా, అది మొత్తం ఇక్కడ తీసుకొస్తుంది. సో ఇదండి సంగతి. 2 కలిపేసాం, పంచదార పాకమును సుగంధి వాటర్ కలిపి దాదాపు 5-6 నిమిషాల నుంచి మసులుతుంది. ఇంకా ఎంతసేపు మసలాలి అంటే కొంచెం చిక్కబడే ఉడికేదాకా అండి, సగానికి సగం అయ్యేదాకా ఒక 10 నిమిషాలు ఉడికితే. అంటే మనకి ఆ వట్టి వేర్లలో ఉన్న ఏదైతే చెమ్మదనం కానీ ఏదైనా పాడైపోకుండా నిలవ ఉండటానికి ఎన్ని రోజులైనా నిలవ ఉండటానికి. ఇది నిమ్మ ఉప్పు 50 గ్రాములు 2 కిలోలకి లెక్క వేసేసాను. నిమ్మ ఉప్పు వేయటం ఇష్టం లేని వాళ్ళు నిమ్మరసం కలిపేటప్పుడు కలుపుకోవచ్చు. పాలల్లో మాత్రం ఇది చల్లారాకే కలపాలి, లేకపోతే నిమ్మ ఉప్పుని బట్టి ఇరిగిపోతుంది. అంటే పాలలో కలుపుకునే వాళ్ళు ఇది 2గా డివైడ్ చేసుకొని చల్లారినాకనే నిమ్మ ఉప్పు కలుపుకుంటే, మీకు పాలలో కలుపుకోవాలంటే విడిగా అది వేసుకోవచ్చు. నిమ్మ ఉప్పుతో అయితే సోడా వేసుకొని సబ్జా గింజలు వేసుకుంటే ఇది ఒక రకం టేస్ట్ ఉంటుంది. బెస్ట్ అండి. ఇంట్లో కనుక ఒక 2-3 సోడాలు కానీ, లేకపోతే వాటర్లో కూడా బాగుంటుందండి సుగంధి. కొంచెం సోడా, కొంచెం వాటర్ వేసి, ఒక ఐస్ క్యూబ్ వేసి, ఇది ఎంత క్వాంటిటీతో కలపాలి ఇక్కడ కలిపి చూపిద్దాం. మీ దగ్గర ఆల్రెడీ ఉంది కదా, అయిపోయినట్టేనా ఇంక ఇది? ఒక 2-3 నిమిషాలు మసిలితే చాలు. సో నేను ఇది వెనక పెట్టేసి మనం ఇది కలిపే ప్రక్రియ చూద్దాం. ఇలానే కలిపి చల్లారు పెట్టి తీసుకొచ్చింది ఇది. దీని ఎంత ఏమంటారు? తయారు చేసి కూడా 20 days అవుతుంది అంతే. ఎన్ని రోజులైనా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టాలా? ఫ్రిడ్జ్ లో బయట పెట్టిన ఎన్ని రోజులైనా ఉంటుంది. ఇంకేంటండి, పంచదార బదులు ఏమేమి వేసుకోవచ్చు? బెల్లం వేసుకోవచ్చు. అంటే పంచదార అదే క్వాంటిటీనా? అదే క్వాంటిటీ. అంటే మీరు తిన్న దాన్ని బట్టి, స్వీట్ ని బట్టి. ఉప్పు బెల్లం కాకోకుండా స్వీట్ బెల్లం ఉంటది కదా, అది వేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత ఏమంటారు? చిక్కగానే ఉంది ఇది. 1:3. అంటే 1 వంతు ఇది వేస్తే కనుక 3 వంతులు నీళ్ళు పోయమంటున్నారు. నేను 1/4 వేసిన, అదే 1/3 వేసిన అంతే. దీనికి ఏమైనా కొలత పెట్టుకోవచ్చు అండి మనం. వాటర్కి ఒక కొలత, దీనికి ఒక కొలత పెడితే ఎప్పుడు ఒకలాగా వస్తుంది. ఎన్ని గ్లాసులు అయినా సరే దానికి ఒక గ్లాస్. మనం నానబెట్టిన సబ్జా గింజలు కానీ, చియా సీడ్స్ కానీ హెల్త్కి మంచిది, ఒంటికి డీహైడ్రేషన్ రాకుండా ఉంటుంది. అది ఒకటి వేస్తుంది టేస్ట్ అండ్ సోడా. టేస్ట్ కన్నా ముందు హెల్తీ ఇష్యూస్ ఉండవు. అది సోడా. వాళ్ళ బాబు వచ్చాడు, ఆవిడ వచ్చి 2-3 గంటలు అవుతుంది మా ఇంటికి. కాఫీ తాగరు, టీ తాగరు, మజ్జిగ తాగరు. మా ఇంట్లోనేమో సుగంధి లేదు. బయట నుంచి ఏం తెప్పి, నా కర్మ ఏంటంటే బాబు చాక్లెట్లు కూడా తింటాడు. అసలు అవ్వండి. ఇప్పుడు వరకు మేము థమ్స్అప్ కానీ అలాంటి అలవాటు చేయలేదండి మా మనవాళ్ళకి కానీ మనవరాళ్ళకి కానీ. ఎందుకంటే అది దొడ్లు కడిగే నాకు మనసులో అదే ఉండిపోయింది. దొడ్లు కడగడానికి ఉపయోగించేది, మనం ఎందుకు తాగాలి అని నేను మా మనవాళ్ళకి పెట్టలే. అలాగే చాక్లెట్లు కూడా అవాయిడ్ చేస్తాను. చాక్లెట్లు వాళ్ళకి చిన్నప్పుడు వేప నూనె రాసేదానండి. వేప నూనె రాసి చాక్లెట్ ఇచ్చేదాన్ని. వాళ్ళు తింటాం, అప్పుడు చేదుగా ఉంటుంది కదా అని మానేశారు. దాన్ని అలా కంటిన్యూ చేసాం కొన్ని రోజులు. ఇంకెవరైనా చాక్లెట్లు తింటున్నా కానీ వీళ్ళకి అదే టేస్ట్. అది ఇంకా అందుకని వాళ్ళు పెద్దగా చాక్లెట్ మీద కూడా ఇంట్రెస్ట్ చూపించరు. వాళ్ళకి తెలియని ఊహలు చిన్నప్పుడు చేశా. ఇదిగోండి, ఇలాగా మనం అందరికి ఇచ్చేస్తే అసలు వాళ్ళు థ్రిల్ అయిపోతారు అంతే. సుగంధి వాటర్ ఇంట్లో ఇస్తే తాగి మీకు కూడా కొంచెం. లేదు మీరు నేను ఎప్పుడు తాగుతూ ఉంటాను కాబట్టి. నాతో పాటు మీరు కూడా. మయ్యా అంటే నేను 3 months వట్టు పెట్టుకున్నానండి షుగర్. చూసారా, నా కష్టాలు మీకు అర్థమైనాయి. వచ్చిన కాడి నుంచి ఏమి పని భోజనం చేయండి మంచిగా. వంకాయ టమాటా పప్పు, అదంటే వైట్ రైస్ తినండి, ఎర్రన్నం తింటాం. దేవుడా, అంటే నేను 3 నెలలు వట్టు పెట్టుకున్నాను. అంటే నాకు షుగర్ వచ్చి 30 years, కానీ ఈ రోజు కూడా గ్లైకోమీటర్ 250 mg హాఫ్ టాబ్లెట్తోనే ఉన్నాను. ఈ లోపు అందరు 28 years ఇన్ని పాటిస్తున్నారు కదా. షుగర్ ఎలా వచ్చింది? అంటే చిన్నప్పుడు నాకున్న సమస్యలు. ఓకే. దాన్ని మా ఫాదర్కి 28 yearsకి వచ్చింది, నాకు 30కి వచ్చింది. ఒక 2 ఏళ్ళు దేవుడు నాకు పొడిగిచ్చాడు అనమాట. బాగుందండి.
ఫ్లేవర్ అది చాలా బాగుంది. ఎవరికన్నా ఇస్తే నిజంగా థ్రిల్ అవుతారు. ట్రై చేయండి. నిమ్మ ఉప్పు లేకుండా కూడా ట్రై చేయండి. అది పాలల్లో కలుపుకొని కొంచెం వేయాలి, కొంచెం వేసుకుంటే కూడా బాగుంటుంది. బాగుందండి, చాలా బాగుంది, అద్భుతం. సో చక్కగా ఇలా చేసి పెట్టుకోండి. నాకు తెలిసి మరి అది 2 బాటిల్స్ అవుతుంది. 2 బాటిల్ అవుతుంది. పావు కిలో సుగంధితోని 2 కిలోల షుగర్తోని 100 రూపాయలు కూడా కాలే. ఇంత మంచి డ్రింక్ అంటే నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మా వాళ్ళకి ఇంత మంచి కూల్ డ్రింక్ గురించి మాకు చెప్పి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు చెప్పాలి ఏంటంటే నాతోనే అంతరించిపోకుండా ఎప్పుడు అనుకునేదాన్ని నలుగురికి తెలిస్తే బాగుంటుంది. మనకు తెలిసిన వేరే వాళ్ళకి తెలిసిన మనం ఎలా తెలుసుకుంటున్నాము, మనకు తెలిసినవి చెప్తే ఉపయోగం కదా. అవును, కాస్ట్ ఎక్కువ కాదు. బయట వెళ్ళి ఇలాంటి సుగంధి పాలు సుగంధి ఇది అంటే 100 రూపాయలు తక్కువ తీసుకోవట్లేదు. ప్యూర్గా దొరకాలంటే మాత్రం కష్టం. మన రాజమండ్రిలో మెయిన్ రోడ్లో సుగంధి పాలు అమ్మేట ఆయన ఒక స్ట్రీట్ కొన్నాడంట. అదే అంటున్నా, సుగంధి మాస ఏంటి సుగంధి పాలు అమ్మి వచ్చిన డబ్బుల మీద. ఆయన చాలా బాగుంటుందండి. అక్కడ క్యూలు ఉంటుంది. రోజ్ మిల్క్, సుగంధి మిల్క్. రోజ్ మిల్క్ ఆయన ఫేమస్. ఆయన ఒక రాజమండ్రిలో ఒక వీధిలో మొత్తం వీధి కొనేసిండంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతమంది ఎగబడి తాగుతున్నాము. అది ఇంట్లో కూడా చేసుకోవచ్చు మనము, హెల్దీగా కూడా అప్పటికప్పుడు. చలో అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను మా కిచెన్కి. థ్యాంక్ యూ, చెయ్యండి తప్పకుండా. ఓకే.